నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. అందరికీ ముందుగా కర్మ శుభాకాంక్షలు. ఇక బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొత్తకుంట జాతరలో ఏర్పాట్లు సరిగ్గా లేవని నిరసనకు దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మాట ప్రకారమే ప్రశ్నించారన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పటాన్చెరులో ఘనంగా జరిగిన కాంగ్రెస్ నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. వరద బాధితుల సహాయార్థం కాళహస్తి ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డికి చెక్కును అందించిన నింద్ర సుధాకర్. ములుగులో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు. రైట్, డీటెయిల్స్ చూస్తే జాతరలో ఏర్పాట్లు సరిగ్గా లేవని మరోసారి మంత్రి పొన్నం అలిగారు. హన్మకొండ కొత్తకొండ జాతరలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో జాతరకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను భక్తులు నిలదీశారు. దీంతో పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ప్రశ్నించమంటేనే తాను ప్రశ్నించానని, రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు. కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించానని, పార్టీ మారిన వారు రేపు ఊరిలోకి వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోనే కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే, వచ్చి ఓట్లేస్తే, వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏపీ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ చేస్తున్న రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా. ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తు. అరే నువ్వే చెప్పినావు కదా. నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? పటాన్చెరు ఎమ్మెల్యే కార్యాలయం మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యువ నాయకుడు లడ్డు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్గీయ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి జన్మదినం మరియు రాష్ట్ర యువ నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కాడి విజయ్, వెంకటేశం కొండల్, మాజీ కోఆప్షన్ మెంబర్ యూసఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొంటారు. ఈరోజు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తల మధ్యన జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన మా గొప్ప నాయకుడు, పేదల నాయకుడు, ఒక కార్మికుడిగా, ఒక కార్మిక నాయకుడిగా, అలాగే ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పండ్ల పంపిణీ జరిపించడం జరిగింది. అదేవిధంగా మరి కేక్ కటింగ్, మరి మదన్న
ఈరోజు తిరుపతి వెళ్ళినందున ఆయన అభిమానులందరూ కూడా ఒక దగ్గరగా చేరి ఆయన అడ్డం రాకుండా అడ్డం రాకుండా అడ్డం రా तुम पीछे जाए तो बताओ जो पीछे जाओ सब जाने यार है बोलते पीछे कहते इल्ला बीच में आ रहे इल्ला नहीं आ रहे जाओ मैं फोटो लेके जाओ फोटो విజయవాడ వరద బాధితుల సహాయార్థం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డికి నిండ్ర సుధాకర్ ₹1,00,000 చెక్కును అందజేశారు. మరి శ్రీకాళహస్తి లాడ్జ్ అసోసియేషన్ తరపున ₹1,50,000 చెక్కును అందజేశారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో రోడ్డు భద్రతా అవగాహన సదస్సును సెంట్రల్ పోలీస్ అధికారులు నిర్వహించారు. బండారుపల్లి కాంగ్రెస్ రోడ్డు దగ్గర రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమాల గురించి హెల్మెట్ నెంబర్ ప్లేట్లు, ఆథరైజ్డ్ ధ్రువపత్రాలు తప్పనిసరిగా వాహనం వెంట ఉంచుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. స్మార్ట్ సిటీ పనులలో భాగంగా దాదాపు 11 కోట్లతో పనులు చేపట్టిన మల్టీపర్పస్ పార్క్ పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. నాణ్యతలో లోపాలున్నాయని, ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి. మరి త్వరలో ప్రారంభించాలనుకున్నటువంటి దీనికి సంబంధించి ఏ మేరకు పనులు పూర్తి అయినాయనే విషయాన్ని పరిశీలించడానికి మా స్థానిక మేమంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నిటిలో సరిదిద్దామని, అదేవిధంగా గత బ్రిటిష్ కాలం అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి మల్టీపర్పస్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది హంపీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది. దాన్ని మరి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లయితే చాలా అందంగా ఉంటుంది. దానికి పార్కు మరి అందరికీ కూడా ఆహ్లాదంతో పాటు మరి అన్ని రకాలుగా వసతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఆ లోపాలు సరిదిద్దామని చెప్పడం జరిగింది. తప్పకుండా రేవంత్ నడిపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మాపై తప్పకుండా ఈ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మేము పూర్తి స్థాయిలో మరి దీన్ని మాకు ఏవైతే లోపాలు ఎత్తి చూపినటువంటి వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మై డ్రీమ్ అకాడమీ నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్లో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మరియు తనయుడు అమన్ చంద్రలు ముఖ్య అతిథులుగా విచ్చేసి మైదానంలో వాలీబాల్ సర్వీస్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పోటీలు మన జీవన విధానంలో భాగంగా తీసుకునే యువత శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే సాధనంగా క్రీడల్లో ముందుకు కొనసాగాలని అన్నారు. సందర్భంగా టీమ్ ఆర్గనైజర్లకు అదేవిధంగా అన్న కౌన్సిలర్ చిన్న వీరయ్య అన్న గారికి మరి గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ టీం మెంబర్స్ అన్నీ అంటే వచ్చినటువంటి టీంలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ క్రీడలు అనేవి మరి ఉత్సాహాన్ని పెంపొందించడానికి అదేవిధంగా శరీర మరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉన్నటువంటి కార్యక్రమం అది స్నేహభావాన్ని కూడా మరి పెద్ద ఎత్తున అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మెలిసి ఉండే విధంగా చేయడానికి ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో గెలిచిన వాళ్ళు ఇంకా ముందుకు పోవడానికి, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంక్రాంతి సంబరాలలో భాగంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
పిసరి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో దేవరాయాంజల్లో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని పతంగులు ఎగురవేశారు. కుత్బులాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, డీసీసీ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లకడారం గ్రామంలో సంక్రాంతి 3 రోజుల ముందు నుండి చౌటుకూరి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో క్రీడల పోటీలు నిర్వహించారు. గ్రామ పెద్దలు బి మాణిక్ రెడ్డి, ఎం గోపాల్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, కె మల్లేశ మరియు ట్రోఫీ స్పాన్సర్స్ కె ప్రభు గౌడ్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ జహాంగీర్ మాట్లాడుతూ గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. బట్ కేవలం క్రికెట్ కాకుండా మిగతా క్రీడలన్నీ మనం కండక్ట్ చేస్తూ వచ్చాం అసోసియేషన్ తరఫు నుంచి. వాలీబాల్ కానీ వేరే ఇండోర్ గేమ్స్ గతంలో కండక్ట్ చేశాం. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా కండక్ట్ చేస్తూ ఉన్న క్రీడాకారుల ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, క్రీడ అనేది కేవలం చెప్పుకోవడమే కాదు, గ్రౌండ్కి వచ్చి పర్ఫార్మెన్స్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న జనరేషన్ని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ సీజన్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చాయి మన గ్రామ పెద్దల సపోర్ట్తో. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా బాగా రన్ చేస్తామని అసోసియేషన్ తరఫు నుంచి నేను ఇప్పుడు పిల్లలు కేవలం సెల్ ఫోన్కి అంకితం కాకుండా గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళ టైంని గ్రౌండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అలాంటి దురలవాట్లకు కానీ వేరే సోషల్ మీడియా కానీ దూరంగా ఉంటారని నేను గర్వంగా చెప్తున్నాను. నా పేరు జహాంగీర్. హాయ్ అండి, నా పేరు అచ్యుత్, లగ్డారం విలేజ్ సీనియర్ ప్లేయర్ నేను. యాక్చువల్లీ మేము ఒక 8 years బ్యాక్ ఒక చిన్న థాట్లో స్టార్ట్ చేసినాము ఎల్పీఎల్ అని చూసి లగ్డారం ప్రీమియం లీగ్. సో మనం ఐపీఎల్ ఇన్స్పైర్ చేసి మనం ఒక లీగ్ స్టార్ట్ చేసినాం 8 years బ్యాక్. సో చిన్న ఈవెన్ స్కూల్ ఏజ్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైనా సరే కానీ వాళ్ళందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ లీగ్ స్టార్ట్ చేసినాము. సక్సెస్ఫుల్లీ ఇది 8th year. సో మమ్మల్ని ఇన్స్పైర్ చూసి ఈ పక్కన విలేజెస్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా 3-4 seasons నడుస్తున్నాయి. సో మేము 8 seasons అయిపోయినాయి. సో మేము అందరము ఫస్ట్ ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి దీన్ని ముంగ తీసుకెళ్ళాం. ఫస్ట్ ఒక 4-5 members ఫ్రెండ్స్ ముందు తీసుకొచ్చి వాళ్ళ ఫ్రాంచైజీస్ అయ్యి ఆప్షన్స్ అట్లా క్రియేట్ చేసేసి ప్లేయర్స్ కూడా మోటివేటెడ్ అయ్యేట్టు అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసారు ఫ్రాంచైజీస్. సైదాబాద్లోని మల్లన్న స్వామి ఆలయంలో మల్లన్న కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మెడలమ్మ, గొల్ల కేతలప్పల మల్లన్న పేలాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో, కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు. వారానికి ఒకసారైనా ఆలయ దర్శనం అనేది చేయడం, ప్రతి నెల మనకు వచ్చిన సంపాదనలో మనకున్న ధనంలో యథాశక్తి నేను 10 రూపాయలే స్వామివారికి ఇవ్వగలను అనుకుంటే ఆ 10 రూపాయలైనా విరాళం కలిపాలి. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మన మల్లన్న దేవాలయం కొమరవెల్లి మల్లన్న, ఆయనవోలు మల్లన్న దేవాలయం వలె పుట్టమణిలో వెలిసి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుస్తున్నారు. ఇటు మల్లన్న జాతర 11వ తారీఖు మొదలయ్యి ఈరోజు 12వ తారీఖు కళ్యాణోత్సవం, తర్వాత అగ్నిగుండాలు, తదుపరి సదరపట్నం, సాయంత్రం ఊరేగింపు, తెల్లారి ఓనాలు, మళ్ళీ ఇతర పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈరోజు కళ్యాణం అనంతరం భక్తులకి అన్నదానాలు కూడా ఏర్పాటు చేయడం కార్యక్రమానికి సహాయ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి వారి సహాయ సహకారం మేము ఎప్పటికీ మర్చిపోలేము. వారు మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి వారి యొక్క సహకారం పూర్తిగా అందిస్తున్నారు. అలాగే మన మల్లన్న జాతరలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ స్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో ఆర్చీ ఎంప్లాయ్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కోడింగ్ పై అడ్వకేసీ వర్క్ షాప్ నిర్వహించారు. భవిష్యత్తులో ఈ రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా దొరికే అవకాశం ఉందని, అందుకని ఇప్పటి నుండే వాటిపై అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఒక గురువుగా
ఎటువంటి విద్యార్థులు కానీ నా క్లాస్ రూమ్లో లేకుంటే నా బాధ్యత దగ్గర నేను తయారు చేయాలనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం మనసులో మనం తీసుకోగలిగితేనే పైసా బిల్లు సాధ్యమవుతాయి. లేకుంటే ఇవంతా టెక్నికల్ మ్యాటర్స్ అయిపోతాయి. ఈరోజు కన్వెన్షన్ అయిపోతే ఇట్ విల్ బికమ్ ఎ టెక్నికల్ మ్యాటర్. మనం ఆ రకమైనటువంటి మెంటల్ సెటప్ తన క్లాస్ రూమ్లో హెడ్ మాస్టర్ తన స్కూల్లో ఒక బాక్స్ పెట్టి నేనేం మారాలి, ఒక స్కూల్ టీచర్ ఆయన క్లాస్ రూమ్లో ఒక బాక్స్ పెట్టాలి. Coding is important. National education policy also has stated that we need to have coding and AI as part of the curriculum, but we don't have those kind of infrastructure in the school, nor we have teachers who can train our students. So this is a kind of support system we have created, and by today's program our objective is to reach out to the maximum schools and also make them aware about the importance of learning coding and AI. Thank you. నార్సింగ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టుపై ఇద్దరు మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. మహిళను హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి, తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాండ్ వచ్చి బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను. పటాన్ చెరువు మైత్రి గృహంలో నిర్వహించిన కైట్ అండ్ ల్యాటరీలో ఎండీఆర్ ఫౌండేషన్ పృథ్వీ ముదిరాజ్, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి విచ్చేసి పతంగులను ఎగురవేశారు. వారు మాట్లాడుతూ ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీ చిన్న వయసులో చాలా కార్యక్రమాలు చేస్తున్నారని, సేవా కార్యక్రమాలు మరియు సుమారు 400 అనాథ శవాలకు సొంత నిధులతో అంత్యక్రియలు చేశారని తెలిపారు. పతంగుల పోటీలో గెలిచిన వ్యక్తులకు బహుమానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ ఫౌండేషన్ సభ్యులు మధు, ప్రణీత్ చారి, రమేష్ సింగ్, సాయి, రాము, ముదిరాజ్, వినయ్ గౌడ్, విక్రమ్, ప్రవీణ్, చోటు తదితరులు పాల్గొంటారు. వచ్చాను, నా భార్య మా అబ్బాయిని తీసుకొని వచ్చాను. మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాము. కైట్లు ఎగిరేసాము, చాలా సంబరంగా ఉంది. ఆకాశ దీపాలు ఎగిరేశారు, కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, చాలా ఉత్సాహంగా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అన్ని సదుపాయాలు బాగున్నాయి, మంచినీళ్ళ సౌకర్యం ఉంది, కైట్స్ ఇస్తున్నారు, భద్రతా ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. ఇది ఏర్పాటు చేసిన ఎండీఆర్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎండీఆర్ 5th డే అండ్ నైట్ కైట్ అండ్ ల్యాంటర్న్ ఫెస్టివల్ జరుపుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతున్నది కాబట్టి మీరందరూ వేచి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాప అందరూ కైట్ ఫెస్టివల్ అనగానే వాళ్ళు వాట్సాప్లో చూసి నేను కంపల్సరీ వెళ్ళాలి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, 5 days కంపల్సరీగా రావాలి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఊళ్ళో లేదు అనేసి ఆ విషయాన్ని మర్చిపోయామన్నమాట. ఎన్నికలు లేదు అనేది ఇక్కడ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాము. ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. చిన్న వయసులోనే అబ్బాయి చాలా విద్యుత్కంధాల మీద వేసుకొని అందరినీ ఆహ్లాదపరచడానికి చాలా కృషి చేస్తున్నాడు. తనకి ఎల్లవేళ్ళ ఈ ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్గా.
మిషన్ భగీరథ నీళ్లు రాక నాగూర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం రామాపురం 7వ వార్డులో నెల రోజులుగా నీటి ఎద్దడి ఏర్పడిందని చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా నీళ్ల సమస్య తీర్చాలని కాలనీ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 2-3 రోజులుగా కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం గానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు. కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థాయికి ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్కారులు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప, ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలనే ఇంగింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలనీకి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కాకినాడలోని ఆనంద భారతి ఆవరణ అపరిశుద్ధ్యంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వేదిక పైకప్పు పూర్తిగా పడైందని, ఆవరణ యావత్తు గోతులతో వ్యర్థాలతో నిండుందన్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని, ఫుట్బాల్, వాలీబాల్, షటిల్ కోర్టు ఏర్పాటు చేయించాలని కోరారు. సినిమా రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ఆనంద భారతి ఆవరణ అంతా కూడా అపారశుద్ధ్యమైనటువంటి అవస్థలతోటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆ ఆవరణ అంతా కూడా చాలా కలుషితంగా ఉంది. ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండు కొమ్మలు, కాలువలో తీసినటువంటి చెత్తలు, తరలించాల్సినటువంటి అపారశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతి గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసి అపారశుద్ధ్య వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది. కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ, అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారశుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదానం సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి, మొక్కలు నాటించాలి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తోంది. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం వంగమర్తి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా టిప్పలతో రాత్రి పగలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలో పట్టా భూములు, బిగులు భూములను అపర్ణ కన్స్ట్రక్షన్స్, కళ్యాణ్ రెడ్డి, గ్రీన్ మేట్స్, బడా సంస్థల వారు కాజేశారని, తమ భూములు తమకే కావాలని వెలిమెల తండా వాసులు మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. సొసైటీలో చాలా మంది భాగమైన నేను మీ వెనకాల ఉండి పోరాటం చేస్తున్నటువంటి మన లాయర్ కృష్ణన్న గారు, అదేవిధంగా మన నాయకులు గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న, జనార్దన్ రెడ్డి గారు,
నా తోటి మా గిరిజన కొండకల్లు వెలిమల తండ గిరిజన నాయకులు గిరిజన పెద్దలు బాయ్ భియావున సేన రామరావు కేరోచు జై సేవలాల్ జై మరమయాడి. గ్రామ ప్రజలారా, ఈరోజు మన సమావేశం మన భూమి మీద హక్కులు సాధించడం కోసం జరుగుతున్నది. ఇందాక ఒక చెల్లె మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినం గురించి ప్రస్తావించింది. తిరిగి జరిగినాయి, వెలిమల తండలకు తిరిగి జరిగినాయి, కొండకల్లు ఊర్లోకి తిరిగి జరిగింది. అన్యాయం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దొర, ఒక దోపిడిదారుడు से भड़न तो काम बच्चे गुण से भी से भड़न रेणु बाइलो के माटी सेवन अपने कांडे घुड़ियाल तांडे दिया जाता है कोरकोराना ले चल. మకర సంక్రాంతి సందర్భంగా స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరియు బొజ్జల హరినాథ్ రెడ్డి సమాధుల వద్ద శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కొల్లూరు అండర్ పాస్ నుండి ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కి వెళ్ళు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినాడు. కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తకుంట జాతరలో ఏర్పాట్లు సరిగ్గా లేవని నిరసనకు దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మాట ప్రకారమే ప్రశ్నించారన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పటాన్చెరులో ఘనంగా జరిగిన కాంగ్రెస్ నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. వరద బాధితుల సహాయార్థం కాళహస్తి ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డికి చెక్కును అందించిన నింద్ర సుధాకర్. ములుగులో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిజీ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.